సులభంగా డబ్బులు సంపాదించండి అంటూ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ని విచ్చలవిడిగా ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకి పెద్ద షాక్ తగిలింది. తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు బిగ్ బాస్ సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ గా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై తెలంగాణ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలతో పాటు మరో 10 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, రితు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్ ఇమ్రాన్, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని వంటి వారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా విచారణ ఎదుర్కొని కటకటాల పాలయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. నేటి యువత సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ పై ఎక్కువ సమయం గడుపుతుంది. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వాటిపై నమ్మకం పెంచేలా చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు, యూట్యూబర్లు ఈ యాప్స్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వీటిని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వీటిని నమ్మిన యువత మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రారంభంలో యూజర్లను ఆకర్షించడానికి చిన్న మొత్తంలో లాభాలను చూపిస్తాయి. కొందరు వ్యక్తులు 100, 500 పెట్టుబడి పెట్టి కొన్ని వందలు లేదా వేల రూపాయలు పొందినట్లు ప్రమోట్ చేస్తుంటారు. అయితే నిజానికి ఇది మోసం చేయడానికి వేసిన ఉచ్చే తప్ప మరొకటి కాదు. యూజర్లు మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత యాప్ అకౌంట్ను బ్లాక్ చేయడం, ట్రాన్సాక్షన్లను నిలిపివేయడం, డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయనే ఆశతో యువత, విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహిణులు కూడా ఈ యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో యువత అప్పుల్లో చిక్కుకొని చివరకు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా నష్టపోయిన యువకులు, టీనేజర్లు, కాలేజీ విద్యార్థులు పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల స్థాయికి మించి అప్పులు చేసి అవి తీర్చలేక తల్లిదండ్రులు కడుపుకోతను మిగులుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై యుద్ధమే నడుస్తోంది. తాజాగా ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని తెలపగా, అందుకు తగ్గట్టుగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన పోలీసులు కేసులు సైతం నమోదు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ టోర్నమెంట్ జరగనుంది. అయితే బెట్టింగ్ రాయిళ్లు ఈ ఐపీఎల్ ద్వారా మరింత మందిని దోచుకునే ప్రమాదం ఉంది. మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరంగా పరిగణిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో నియంత్రిత బెట్టింగ్ అమల్లో ఉంది. బెట్టింగ్ యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పూర్తిగా నిషేధం అమల్లో ఉంది. అయితే సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నేరం. బెట్టింగ్లో పాల్గొన్న, నిర్వహించిన జరిమానాతో పాటు జైలు శిక్ష అమల్లో ఉన్నాయి. తాజాగా 11 మందిపై కేసులు నమోదైన నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల లిస్టులో మరింత మంది చేరే అవకాశం కనిపిస్తోంది.